పార్వతీపురం అనే ఊర్లో రామయ్య సుబ్బమ్మ అనే దంపతులు వాళ్ళ 10 ఏళ్ల కుమారుడు చింటూతో కలిసి ఉండేవారు. ప్రతిరోజు పాఠశాలకి వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళు కోసం డబ్బులు అడిగి తీసుకెళ్లేవాడు చింటూ. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకు అతడు డబ్బులిస్తే గాని స్కూల్కి వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన సుబ్బమ్మ డబ్బులు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు చింటూ తండ్రి చొక్కా నుండి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్తే తల్లి మావాడు అలా చేయడని అతడితో గొడవ పడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడ్డారు. మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదూ అని బాధపడ్డారు. నీతి: పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు మొదటిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి. నందనవనంలో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తుంది. మిగతా అన్ని జంతువులు చలాకీగా పరిగెత్తుతున్నాయి. నేను వాటిలా ఉంటే బాగుండు అనుకుంటూ అందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి. ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఏనుగు సంతోషంగా. కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది. అప్పుడు దాని ఆనందానికి అవధులు లేవు. వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదట్లో ఆశ్చర్యపోయిన ఆ జంతువులు మెల్లగా ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. గతంలో దాన్ని చూస్తే భయపడిపోయే జంతువులు కూడా ఆట పట్టిస్తూ అగౌరవంగా మాట్లాడాయి. సింహం పులులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించేది. ఏనుగు ఒకసారి ఎప్పట్లాగే స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. కానీ అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది. దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది. మళ్ళీ దానికి ఏంటి అలా దిగులుగా ఉన్నావు అనే మాటలు వినిపించాయి. జరిగిందంతా వివరించింది ఏనుగు. మనం మనలా ఉన్నప్పుడే దక్కవలసిన గౌరవం మర్యాద అందుతాయి. ఎదుటి వాళ్ళలో అనుకుంటే అసలు విలువ ఉండదు అని నీకీపాటికి అర్థమై ఉంటుందే అనే మాటలు వినిపించాయి. దానికి ఏనుగు అవును అర్థమైంది. నా మునుపటి శరీరాన్ని నాకు ప్రసాదించు అని అడిగింది. కొద్ది క్షణాల్లోనే దాని మునుపటి శరీరం వచ్చేసింది. ఇంకా ఏనుగు నాలాగే నేనుంటా అనుకుంటూ వెళ్ళిపోయింది. ధర్మవరం అనే ఊర్లో కేశవయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన దగ్గర ఓ ముసలి ఏనుగు ఉండేది. ఆ ఊర్లో పెళ్ళిళ్ళు తిరునాళ్ళు జరిగినప్పుడు ఊరేగింపుల కోసం దాన్ని అద్దెకిస్తుండేవాడు. ఓసారి సోమయ్య అనే రైతు తన కొడుకు పెళ్లి కోసం ఏనుగును అద్దెకు తీసుకున్నాడు. ఊరేగింపంతా బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత ఏనుగుకి సుస్థి చేసింది. చూస్తుండగానే కుప్పకూలి చనిపోయింది. సోమయ్య గబగబా వెళ్ళి కేశవయ్యకు విషయం చెప్పాడు. అది విన్న కేశవయ్య పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. దాన్ని నేను చిన్న ఏనుగ్గా కొన్నా. అదంటే నాకు ప్రాణం. నా ఏనుగును నాకు తిరిగి ఇవ్వు, లేదా నీ ఆస్తి మొత్తం రాసివ్వు అన్నాడు. సోమయ్య కావాలంటే పరిహారంగా ఆ ఏనుగు ధరకి రెట్టింపు ఇస్తాను. దాని దహన సంస్కారాలు నేనే చేస్తాను అన్నాడు. అయినా కేశవయ్య ఒప్పుకోలేదు. నా ఏనుగును నాకివ్వు అని పట్టుబట్టాడు. దాంతో సోమయ్య ఆ ఊరి పెద్ద రామారావు వద్దకెళ్ళి తన గోడు వినిపించాడు. రామారావు ఆయనకు ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత రోజు కేశవయ్యను పిలిపించాడు. ఈ వెజ్జం ఇక్కడ తెగదు. నువ్వెళ్ళి సోమయ్యను పిలుచుకురా. ముగ్గురం న్యాయస్థానానికి వెళదాం అన్నాడు. కేశవయ్య సోమయ్య ఇంటికి వెళ్ళి గుమ్మం తలుపు ఓరగా మూసి ఉంది. సోమయ్య అని పిలుస్తూ తలుపును నెట్టగానే దాని వెనుకున్న కుండలు కింద పడ్డాయి. దాంతో కుండలన్నీ పగిలిపోయాయి. లోపల నుంచి వచ్చిన సోమయ్య జరిగింది చూసి, అయ్యో, ఈ కుండల్ని మా నాన్నకాలంలో కొన్నవని వాటిని నేను ప్రాణంగా చూసుకుంటున్న కేశవయ్య, నా కుండల్ని ఉన్నవి ఉన్నట్టు తెచ్చివు, లేదా ₹1,00,00,000 ఇవ్వు అన్నాడు. కుండలకి ₹1,00,00,000? ఇదేం న్యాయం?
అన్నాడు కేశవయ్య. మరి ముసలి ఏనుగుకు ఆస్తి మొత్తం రాసివ్వాలనడం మాత్రం న్యాయమా కేశవయ్య అంటూ అక్కడికొచ్చాడు రామారావు. కేశవయ్యకి ఇదంతా ఆయన ఉపాయమేనని అర్థమైపోయింది. తన తప్పు తెలుసుకొని ఏనుగు ధర తీసుకొని వెళ్ళిపోయాడు.